హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు 100 టీవీ. గత 3 రోజులుగా చూసుకుంటే గోల్డ్ ధరలు విపరీతంగా తగ్గాయి. ఇలానే భవిష్యత్తులో తగ్గబోతున్నాయా, లేకపోతే గోల్డ్ ధరలు ఇలా కాన్స్టెంట్ గా ఉంటాయా, లేకపోతే పెరుగుతాయా అనే విషయాల గురించి ఈరోజు మనతో చర్చించేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఏంటి మహేష్ గారు, ఈ గోల్డ్ ధరలు అనేవి ఇలా కాన్స్టెంట్ గానే తగ్గుతూ వెళ్తాయా, లేకపోతే కాన్స్టెంట్ గా ఉంటాయా? ఫ్యూచర్ లో ఏమైనా పెరిగే పరిణామాలు ఉన్నాయా? అంటే మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నట్టు గోల్డ్ ధరలు అయితే ఎప్పటికైనా పెరిగేవే, కానీ గోల్డ్ రేట్ తగ్గటం అనేది ఇండియాలో జరగదు. కారణం ఇంకూ మనం అనుకున్నాము, ఆభరణాలు ఎక్కువ వాడేది మనమే కాబట్టి, అది ఆభరణాల మీద మోజు బాగా ఉంటుంది కాబట్టి అది కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది గోల్డ్. కాబట్టి అది రేట్ ఎట్టకు తగ్గేది ఉండదు. ఇది ఏంటంటే టెంపరీగా ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు, ఒక సినిమా అయిపోగానే తలుపులు తెరిస్తే గుంపుగా జనం ఎలా బయటకు వస్తారు, సేమ్ అలానే ఈ ట్యాక్స్ అనేది తగ్గించడం వల్ల 5%కి ఆ గోల్డ్ దుబాయ్ నుంచి కానీ ఇంకా వేరే దేశాల నుంచి కానీ ఫ్లో అలా మనకి రావటం వల్ల కొంతసేపటికి జనం అంతా బయటకు వచ్చేసిన తర్వాత హాల్ ఖాళీ అయిపోతుంది. కానీ ఆ వచ్చే ముందు జనం ఎంత ఫ్లోగా వస్తారో గుంపుగా ఒకేసారి ఇరుక్కొని, అట్లానే ఇప్పుడు గోల్డ్ కూడా ఆ ఫ్లో అట్లా ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి గోల్డ్ రేట్ తగ్గుతుంది. ఇప్పుడు మన ఈ ఆగస్టు 1 నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ దగ్గర ఒక 1000 రూపాయల దాకా ఇప్పుడు తగ్గింది గోల్డ్ రేటు. 1000 రూపాయలు అంటే ఒక పెద్ద మొత్తంగా పెద్ద మొత్తమే. ఒక రకంగా అంటే తులం బంగారం 1000 రూపాయలు, ఏది ఆర్నమెంట్ గోల్డ్ తగ్గింది మనకి. 22 క్యారెట్ 91.6, 24 క్యారెట్ సేమ్ అంతే యాజ్ ఇట్ ఈజ్ గా, అట్లానే అదే రేషియోలో అది కూడా తగ్గింది. కానీ ఇది టెంపరీ. ఈ ఫ్లో ఎప్పుడైతే కాన్స్టెంట్ గా ఇట్లానే ఫ్లో అనేది ఎప్పుడు ఉండదు, అంతే కదా, ఎక్కడైనా సహజం. కొన్ని రోజుల తర్వాత ఎట్లాగా అది ఎట్లా స్టాండర్డ్ గా ఫ్లో అనేది అవుతుందో, ఇది కూడా మనకి రేటు గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. మీకు మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్టు ఆభరణాలకే కాకుండా బంగారాన్ని అన్ని రకాలుగాను వాడతారు. ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ వాటికి అన్నిటికీ మ్యానుఫ్యాక్చరింగ్ కి వాడతారు. ఇండియాలో ఏంటంటే ఆ ఫ్లక్చుయేషన్ ప్రస్తుతం ఉంది. ఇప్పుడు శ్రావణ మాసం, ఇంకా అదొకటి ఏంటంటే, ఇప్పుడు శ్రావణ మాసం సహజంగా ప్రతి సంవత్సరం గోల్డ్ రేట్లు పెరుగుతాయి. శ్రావణ మాసం వస్తుందంటే ఆషాఢంలో మన జ్యువెలరీ షాపుల వాళ్ళే తగ్గింపు ధరలో, లేదా మజూరీ మీద డిస్కౌంట్ అని అట్లా తగ్గిస్తారు. 50% అని, 70%. అది మజూరీ అసలు వే ఆఫ్ చేసేసి ఇస్తామని ఆషాఢంలో ఆఫర్లు ఉంటాయి. అందుకే బట్టలు కానీ గోల్డ్ కానీ ఎక్కువ ఆషాఢంలో ఆఫర్లు ఉంటాయి, ఎందుకంటే ఆడవాళ్ళని అట్రాక్ట్ చేయడానికి. ఇప్పుడు అలానే ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేప్పటికి ఆటోమేటిక్ ప్రతి సంవత్సరం గోల్డ్ రేట్ పెరుగుతుంది. కానీ మనకి ఇండియాలో ఈ సంవత్సరం వరకు మనకి ట్యాక్స్ అనేది 5%కి తగ్గించారు కాబట్టి, దిగుమతి చేసుకునే బంగారం మీద శ్రావణ మాసం వచ్చినా ఇప్పుడు మనకి రేటు ఇట్లానే తగ్గింది. ఇప్పుడు మనకి ఈ వీక్ లో చూసుకుంటేనే దగ్గర 1000 రూపాయలు మనకి ఫ్లక్చుయేషన్ వచ్చింది, తగ్గింది. కానీ ఇది 1000 నుంచి 2000 అవుతుందా 3000 అవుతుందా అనేది అనుకుంటామే కానీ జనం, మరి అంత ఫ్లక్చుయేషన్ అయితే ఉండదు. అంత భారీగా పడిపోవటం బంగారం ధర అనేది ఉండదు, కొంచెం తగ్గుతుంది. దీని మీద ఇంకొంచెం తగ్గచ్చేమో, కానీ పర్మనెంట్ గా అయితే గోల్డ్ రేటు పెరగటమే జరుగుతుంది. గోల్డ్ రేట్ అయితే అంత దిగజారిపోయి 50,000కి అట్లా అయితే రాదు. నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఈ టైంకో, లేకపోతే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి అప్పటికి 1,00,000 రూపాయలైనా ఆశ్చర్యం లేదు. 1,00,000 దాకా కూడా బంగారం తాగుతుంది.